మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం ఈరోజు ఎపిసోడ్లో ఆకాశిక్ రికార్డ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో కూడా ఈ ఆకాశిక్ రికార్డ్స్ గురించి ప్రస్తావిస్తూ ఉన్నాం కదా. ఈ ఆకాశిక్ రికార్డ్స్ అంటే విశ్వ చైతన్య జ్ఞాన భాండాగారం లేదా సూక్ష్మ విజ్ఞాన కోసం అని కూడా అనొచ్చు. సో మనలను ముగ్ధుల్ని చేసే ఈ విషయాన్ని గురించి మనం ప్రస్తుతం చర్చించుకుందాం. జీవించిన ప్రతి జీవికి, వ్యక్తికి అత్యంత ఆత్మీయంగా ఈ సూక్ష్మ విజ్ఞాన కోసం ఉంటుంది. కాలం వెనక్కి వెళ్ళి ఇందులో మనం గతించిన చరిత్రను చక్కగా చూడవచ్చు. ఈ భూమి మీదే కాకుండా సమస్త విశ్వాల్లోనూ ఎక్కడైనా సరే గతంలో ఏం జరిగిందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది సైంటిస్టులు కూడా ఈ ఆక్యుల్టిస్ట్స్ అంటే పరలోక విద్యావేత్తలు ఎప్పటి నుంచో నమ్ముతూ ఉన్నట్లు ఇతర గ్రహాల్లో, విశ్వంలో అనేక చోట్లలో సరిగ్గా మానవులలాగే కాకపోయినా ఎంతో తెలివిగల జీవరాశులు ఉన్నట్లు ఇప్పుడు సైంటిస్టులు కూడా నమ్ముతున్నారు కదా. సో ఈ జ్ఞానసాగరం గురించి తెలుసుకోవడం అత్యంత అవసరం. మూల పదార్థం ఎప్పటికీ నశించిపోదని సైంటిస్టులు చెబుతూ ఉంటారు. శక్తి తరంగాలు, విద్యుత్ తరంగాలు ఎప్పటికీ నశించవు. మన ప్రతి ఆలోచన, ఊహ, మన మూమెంట్ ప్రతిదీ కూడా ఒక శక్తి తరంగమే కదా, ఒక విద్యుత్ తరంగమే. అది ఎప్పటికీ విశ్వంలో అలాగే ఉంటుంది. మనం ఇంతకు ముందు మన ప్రీవియస్ సెషన్స్లో ఎన్నిట్లోనో చెప్పుకున్నాం. బుద్ధుడి యొక్క ఆలోచనలు ఇక్కడే ఉంటాయి, హిట్లర్ యొక్క ఆలోచనలు ఇక్కడే ఉంటాయి, హెరాక్లిటిస్ ఆలోచనలు ఇక్కడే ఉంటాయి, ఓషో ఆలోచనలు ఇక్కడే ఉంటాయి, రాంపా ఆలోచనలు ఇక్కడే ఈ విశ్వంలో అలాగే ఉంటాయి. మన ఆలోచనలు కూడా ఈ విశ్వంలో అలాగే ఉంటాయి అని అనుకుంటూ ఉంటాం కదా. ఎందుకో అవన్నీ కూడా శక్తి తరంగాలు, విద్యుత్ తరంగాలు. ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. సో అవన్నీ ఎప్పటికీ నశించకుండా అలాగే ఉంటాయి ఈ విశ్వంలో. ఓ రాగి తీగ చుట్టలో విద్యుత్ ప్రేరేపింపబడితే ఆ రాగి తీగ వలయం యొక్క ఉష్ణోగ్రతను శూన్యానికి వీలైనంత దగ్గరలో ఉంచేలా శీతలీకరణం చెయ్యగలిగితే ఆ విద్యుత్తు ఈ తీగ చుట్టలోనే అనంతంగా పరిభ్రమిస్తూనే ఉంటుందని సైంటిస్టులు కనుక్కున్నారు. ఓ విద్యుత్ వాహకం తనకు సహజంగా ఉండే నిరోధకత్వం వల్ల విద్యుత్ని తన గుండా ప్రసారం కావడాన్ని ప్రతిఘటిస్తుంది. అందువల్ల కొంత విద్యుత్ నశించిపోతుంది. ఈ పరిస్థితిని సైంటిస్టులు అధిగమించగలిగారు. ఎలా? ఓ రాగి వలయాన్ని అతి శీతల ఉష్ణోగ్రత వద్ద ఉంచి అందులో విద్యుత్తుని ప్రేరేపింపజేస్తే ఆ విద్యుత్ శక్తి శాశ్వతంగా అందులో తిరుగుతూనే ఉంటుంది అని, ఏమాత్రం ఖర్చయిపోదు అని గ్రహించగలిగారు. ముఖ్యంగా ఎప్పటికైనా మానవుడికి ఉన్న ఇతర జ్ఞానేంద్రియాల గురించి, అతీంద్రియ శక్తుల గురించి కూడా సైంటిస్టులు గ్రహించగలుగుతారు. కానీ ఇప్పట్లో మాత్రం కాదు అంటారు రాంపా. సైంటిస్టుల పద్ధతి చాలా నెమ్మదిగా ఉంటుంది, దారి తప్పిపోయే అవకాశాలు కూడా వాళ్ళకి చాలా ఎక్కువ అంటున్నారు. తరంగాలు, వేవ్స్ నశించిపోవు అని ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కాంతి తరంగాలు ఎలా ప్రవర్తిస్తాయో ఒక్కసారి గమనిద్దాం. మన విశ్వం కంటే దూరంగా ఉన్న విశ్వాల నుంచి, అక్కడి గ్రహాల నుంచి వస్తున్న కాంతి మనకు అందుతుంది. పెద్ద పెద్ద టెలిస్కోపులు ఇంకా దూరం నుంచి వస్తున్న కాంతిని కూడా గుర్తిస్తున్నాయి. అందులో కొన్ని కాంతులు బహుశా మన భూమి లేదా మన విశ్వం కూడా జన్మించక ముందు నుంచే బయలుదేరిన కిరణాలు కావచ్చు అంట. కాంతి వేగం చాలా అధికం కదా.
లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దాన్ ఎనీథింగ్ గదా! సో, కాంతి వేగం చాలా ఎక్కువ అని మనం ఎందుకు అనుకుంటామంటే, ఈ భూమి మీద ఈ శరీరంలో మనం బంధింపబడి ఇరుక్కొని ఉన్నాం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి మానవుడి జీవిత యాత్ర పరిభ్రమణ కాలం 72,000 సంవత్సరాలు అని మనం చెప్పుకుందాం. ఈ 72,000 సంవత్సరాలలో విశ్వంలో అనేక ప్రదేశాల్లో వేర్వేరు తలాలలో కూడా అనేక సార్లు మనం జన్మించవలసి రావచ్చు. ఈ జన్మలన్నీ కలిసి ఓ పాఠశాలలో విద్యార్జన చేసే సమయంగా మనం లెక్కించవచ్చు. ఒక్కో జన్మ ఒక్కో క్లాస్ అనమాట మనకి. సో, ఈ విశ్వం మొత్తం మనకి, ఈ భూమి మొత్తం మనకి క్లాస్ రూమ్. ఒక్కొక్క జన్మ ఒక్కొక్క క్లాస్. అంటే మనం పాఠశాలలో విద్యార్జన చేసే సమయంగా మనం ఈ భూమి మీద ఉన్న మన అనేక జన్మలను లెక్కించుకోవచ్చు. మనం కాంతి గురించే ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే, విద్యుత్తు, రేడియో తరంగాల కంటే భిన్నంగా ఏ పరికరము లేకుండా మనం కాంతిని చూడవచ్చు కాబట్టి. సూర్యచంద్రుళ్ళ నుంచి వస్తున్న కాంతిని స్వయంగా కళ్ళతోనే చూడవచ్చు. పెద్ద టెలిస్కోపులు లేక శక్తివంతమైన బైనాక్యులర్ల సహాయంతో చాలా దూరంలో ఉన్న తారల నుంచి వస్తున్న కాంతిని చూడవచ్చు. మన భూమి ఇంకా ఘనీభవించకుండా ఓ హైడ్రోజన్ అణువుల సముదాయంతో నిర్మితమైన ఓ మేఘంలా విశ్వంలో తేలుతున్న సమయంలో ఉన్నప్పుడు ఇతర నక్షత్రాల నుంచి బయలుదేరిన కాంతిని కూడా ఇప్పుడు మనం చూడవచ్చు. కాంతిని మనం సమయాన్ని లెక్కించడానికి, దూరాన్ని లెక్కించడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఖగోళ శాస్త్రజ్ఞులు అంటే ఆస్ట్రానమర్స్ కాంతి సంవత్సరాల అంటే లైట్ ఇయర్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా! సో, ఇక్కడ మళ్ళీ మనం చెప్పుకునేదేమిటంటే, ఓ సుదూర ప్రపంచం నుంచి బయలుదేరిన కాంతి ఆ గ్రహం నశించిపోయిన తరువాత కూడా అనంతంగా పయనిస్తూనే ఉంటుంది అని. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఓ నక్షత్రం సరిగ్గా ఆ క్షణాన అక్కడ నిజంగా ఉండకపోవచ్చు. అది ఎప్పుడో నశించిపోయి ఉండవచ్చు కూడా. ఇది అర్థం చేసుకోవడం కష్టంగా అనిపిస్తూ ఉంటే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. దాన్ని గమనించండి. అనంతాకాశంలో ఓ నక్షత్రం సుదీర తీరాల్లో వెలుగుతూ ఉందనుకోండి. ఎంతో కాలం నుంచి, కొన్ని శతాబ్దాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మనం భూమి మీదకి తన కాంతిని పంపుతూనే ఉంది. ఈ నక్షత్రం నుంచి భూమికి ఉన్న దూరం చాలా ఎక్కువ గనక ఆ నక్షత్రం నుంచి బయలుదేరిన కాంతి కొన్ని వేల లేక కొన్ని లక్షల సంవత్సరాలు ప్రయాణం చేస్తే తప్ప మన భూమిని చేరుకోలేదు. ఒకరోజు ఇంకో నక్షత్రం పేలిపోయినప్పుడు అప్పుడు రేగిన పెద్ద కాంతి వెలుగు భూమి మీద మనకు కనిపించాలంటే బహుశా కొన్ని లక్షల సంవత్సరాలు మనం ఎదురు చూడాలి. ఈ విధంగా నిజంగా లేని వస్తువును మనం ప్రస్తుతం చూస్తూ ఉండవచ్చు. అవునా? సో, మన స్థూల శరీరంలో, ఫిజికల్ బాడీలో మనం ఉన్నప్పుడు అసాధ్యము అని అనిపిస్తూ, మనం యాస్ట్రల్ బాడీతో చాలా ఈజీగా సాధించగలిగిన ఒక విషయాన్ని ఇక్కడ చూద్దామా? మనం ఆలోచన కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణం చేయగలమని ఒక్కసారి ఊహించుకుందాం. ఆలోచన కూడా ఓ నిర్దిష్ట వేగం ఉంటుంది కదా ఆలోచనకి కూడా. సో, ఆలోచనకి కూడా ఓ నిర్దిష్ట వేగం ఉంటుందని ఏ డాక్టర్ అయినా చెబుతాడు. ఓ పరిస్థితిలో ఓ మనిషి ఎంత త్వరగా స్పందిస్తాడో మనం స్టడీ చేయొచ్చు.
ప్రమాదం జరగవచ్చునని తెలిసినప్పుడు ఎంత త్వరగా లేక ఎంత నెమ్మదిగా ఓ కారు బ్రేకుల్ని ఒక మనిషి తొక్కగలడో, లేక కారును ఎంత త్వరగా పక్కకు చటుక్కున టర్న్ చేయగలడో మనం ఆహ్, ఎస్టిమేట్ చేయొచ్చు. సో, ఏ వేగంతో ఆలోచన తరంగాలు తల నుంచి పాదం వరకు పయనిస్తాయో మనం ధృవీకరించొచ్చు కదా! సో, కాబట్టి మనం ఈ చర్చ కోసం అనుకున్న చోటికి క్షణంలో ప్రయాణం చేయగలుగుతామని ఊహించండి. సో, భూమి నుంచి 3000 సంవత్సరాల క్రితం బయలుదేరిన కాంతి ఇప్పుడు ఏ గ్రహాన్ని చేరుకోగలిగిందో, ఆ గ్రహం మీదే ఈ క్షణంలో మనం వెళ్ళి ఉన్నట్లు ఊహించుకుందాం. అంటే ఈ గ్రహం మీద నుంచి భూమి వంక చూస్తే అక్కడ నుంచి 3000 సంవత్సరాల క్రితం బయలుదేరిన కాంతి ఇప్పుడు మనకు కనిపిస్తుంది అని అర్థం అన్నమాట. మన దగ్గర ఎవ్వరూ ఊహించలేనంత శక్తివంతమైన టెలిస్కోపో, వస్తున్న కాంతిని విశ్లేషించి చెప్పగల యంత్రమో ఉందనుకుందాం. దీని సహాయంతో మనం భూతలాన్ని పరిశీలిస్తే 3000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏ ఏ సంఘటనలు జరిగాయో అవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి కదా! ఈజిప్టు నాగరికత ఉచ్చ దశలో ఉన్నప్పటి ఓ రోజును గానీ, జంతువులలాగా వనవాసాలు చేస్తున్న పాశ్చాత్య అనాగరికులను గానీ, చైనీయులు చాలా గొప్ప స్థితిలో ఉన్నప్పటి పరిస్థితిని గానీ ప్రత్యక్షంగా మనం చూడొచ్చు కదా! ఓ క్షణంలో భూమికి 1000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ గ్రహం మీదకు మనం వెళ్ళామనుకోండి. ఇందాకటి గ్రహంలా కాకుండా ఇప్పుడు మనకు ఆహ్, 1000 సంవత్సరాల క్రితపు సంఘటనలు కనిపిస్తాయి. భారతీయుల నాగరికత కనిపించవచ్చు. క్రిస్టియానిటీ ప్రచారాన్ని చూడవచ్చు. దక్షిణ అమెరికా మీద దండయాత్రల్ని గమనించవచ్చు. మన భూమి ఇప్పుడున్న విధంగా కాకుండా వేరొక పద్ధతిలో కనిపించవచ్చు. సముద్రాలు పొంగి కొంత భూమి మాయం కావడమో, లేక కొంత భూమి సముద్రంలో నుంచి పైకి రావడమో, ఖండాలు కొన్ని పక్కకు జరగడమో ఈ 1000 సంవత్సరాల కాలంలో జరిగి ఉంటాయి కదా! ఇవన్నీ జరగకముందు భూమి ఎలా ఉండేదో ఆ దృశ్యాల్ని ఇప్పుడు మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ భూమి మీద మనం ఉంటున్న ఈ సమయంలో మన జ్ఞానేంద్రియాలు ఒక చిన్న హద్దుని మన చుట్టూ ఏర్పరిచి ఉంటాయి. మన ఇంద్రియాలకు కనిపించే అర్థమయ్యే తరంగ ధైర్యాలు, ప్రకంపనాల వేగాలు చాలా సంకుచితమైన విస్తృతిలోనే ఉంటాయి. మనం యాస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మన స్థూల శరీరపు హద్దుల్ని దాటి సంచరిస్తూ ఉంటాం కాబట్టి మనకు కనిపించే చిత్రాలు విభిన్నంగా, మరింత స్పష్టంగా, కొత్త కొత్త అందాలతో అనిర్వచనీయమైన అనుభూతిని ప్రసాదిస్తూ కనిపిస్తాయి. మన పరిశీలనా శక్తి మరింత పెరిగితే మూల పదార్థం ఎప్పటికీ నశించిపోదనే సత్యం కూడా మనకు చక్కగా అర్థమవుతుంది. అనంతకాలం నుంచి జీవరాశుల నుంచి బయటికి వెళ్తున్న జ్ఞాన తరంగాలు ఇంకా విశ్వమంతటా అవిచ్ఛిన్నంగా నశించిపోకుండా శాశ్వతంగా తిరుగుతూనే ఉన్నాయన్న సత్యాన్ని నిజంగా మనకై మనం అర్థం చేసుకోవచ్చు. కాంతిని ఆపి మనం పరీక్షించుకోగలుగుతున్నట్లే ఆ ఆలోచనల జ్ఞాన తరంగాల్ని కూడా మనం అడ్డుకొని ఆపి అర్థం చేసుకోవచ్చు. ఒక ఉదాహరణని గమనిస్తే మన దగ్గర ఒక చిన్న స్లైడ్ ప్రొజెక్టర్ ఉందనుకోండి. ఓ తెల్లటి తెరను ఈ ప్రొజెక్టర్‌కి ఎదురుగా మనం అరేంజ్ చేసి ఓ స్లైడ్‌ని ప్రొజెక్టర్‌లో ఉంచి స్విచ్ ఆన్ చేస్తాం. అప్పుడు మనకు ఓ బొమ్మ ఆ తెర మీద స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మనకు అర్థమవుతుంది కదా! సో, ఇప్పుడు మనం మన ప్రొజెక్టర్‌ను
కిటికీలో నుంచి ఆకాశం వైపు గురిపెట్టి స్విచ్‌ని ఆన్ చేశామనుకోండి, అప్పుడు మనకేం కనిపిస్తుంది? ఏం కనిపించదు. ఆకాశంలో వెళ్తున్న ఓ కాంతి పుంజం మాత్రం కనిపించవచ్చు. అది గాలిలో తగినంత దుమ్ముంటే. ఈ కాంతి పుంజాన్ని ఏ తెరో ఆపితే తప్ప ఓ బొమ్మ అనేది ఏర్పడదు. అలాగే మనం ఓ శక్తివంతమైన టార్చ్ లైట్‌ని చీకట్లో ఆకాశం వైపు వెలిగించి పట్టుకున్నామనుకోండి, నిజం వెలుతురు కనిపించదు. ఆ కాంతి పుంజం ఏ మబ్బుకో, ఆకాశంలో వెళ్తున్న ఏ విమానానికో తగిలి ప్రతిబింబిస్తేనే అసలు కాంతి వస్తువు మనకు కనిపించగలిగేది. సో, టైమ్ ట్రావెల్ కాల ప్రయాణం చెయ్యాలని మానవుడికి ఎప్పటినుంచో తీరని ఓ కోరిక ఉంది కదా! మరి దీని గురించి మరింత ఎక్కువగా మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దామా? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.